తర్వాత ఏం జరిగింది? ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను. పాపం, ఈ విషయం తెలియక వీళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారు. బాగుంది. నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఉండు, నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా. కడుపు అంతా నిండిపోయింది, ఫుల్గా నిద్ర వచ్చేస్తుందరా. ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ. అది కాదురా, ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా. ఈ అడవిలో ఫిగర్లేని దొరకగానే సగం బట్టలు వేసుకుంటా ఈ తీసుకెళ్ళు. నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. మరి తోడు దేనికో. ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట. నీ పిండం పిల్లులకు పెట్ట ఈ వేళప్పుడు దెయ్యాల భాగవుతుంది అనుకో నల్ల రామనాథం. అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా? ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు, నీ బంద లేదు. బాగా కళ్ళు రామనాథం, ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా? లేవు. అమ్మయ్యా, కానీ ప్రేతాత్మ ఉంది. అవును, 4 సంవత్సరాల క్రితం మా సారు లపాకిని తీసుకొచ్చాడు. ఆమె ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చచ్చిపోయింది. ఏమేనా ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్లు ఆర్పడానికి వీల్లేదు. రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి. అలాగైతే బిల్లు ఎవరు కడతారు? నీ అబ్బా, నీ బిల్లు గోల పాడుగాను. బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, నీ బిల్లు నేను కట్టను పోరా. గుడ్డైట్ రా. అరే, కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకోండిరా. నేను వస్తున్నా. ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉండాలి రామరాధం. నేను పడుకుంటా. అమ్మయ్యా, పడుకో. ఏంట్రా అంత గట్టిగా ఏమైంది? నువ్వేంట్రా ఈ టైంలో? మీరేంటి సార్ ఇలా పట్టుకున్నారు? కొంపదిషి ఆ టైపా? కాదురా, ఏజెన్సీ ఏరియా కదా, చలిగా ఉందని. ఓ పక్క ఉక్కుతో చేస్తుంటే చలంటారేంటి సార్? మేమేదన్నా దెయ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి? అబ్బాబ్బా, అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. యాక్చువల్ గా ఇందాకే ఆ పిల్ల తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది. తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? ఆర్ది అబ్బా, ఈ టైంలో కథలేంట్రా? వాడిని మాట్లాడి రామనాథం భయంతో నిద్రతో ఎగిరిపోయింది. రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది. అరే చెప్పరా. మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే సార్. ఆ పిల్లకి బాబునాడు. ఆహా, ఇంత భయంలో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావరా. కానీ వాళ్ళ నాన్న మనిషి కాదు, మరి ఓరి స్టోరీలు తగలయ్యా. కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా? నిజమే సార్. దయ్యాలు మనుషుల పీక కోరిక రక్తాన్ని పిలిచి పిలిచి తాగుతాయి. దాని బాబు వాటికన్నా డేంజర్. వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్. కాస్తో కూస్తో ధైర్యంగా ఉన్న నన్ను దెయ్యం పేరు భయపెట్టావు కదా. అరే, దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు. పెద్ద మనసు చేసుకుని రేపు పొద్దున్న మమ్మల్ని వదిలేయండి, మీకే టార్చర్ ఉండదు. అలాగే వదిలేస్తాం గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు. థ్యాంక్ యూ సార్. సార్, లైట్స్ ఉంటే నిద్ర పడదు, ఆర్పేస్తాను సార్. లైట్ ఆర్పాకరా, నువ్వు వెళ్ళరా. ఓకే సార్, మీ ఇష్టం. గుడ్ నైట్ సార్. ప్రియాదిరేవు ప్రసన్నాంజనేయు. రామనాథం, రామనాథం, ఏ సౌండ్ కే రామనాథం? గడ్డం రామనాథం, సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్మనాథం అయి ఉంటుంది రామనాథం. చూద్దాం పదండి. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? గోడ తుడుస్తున్నా. అరే, ఆ ప్రేతాత్మ ఆర్తనాదవేనా? కాదు, ఆ రాక్షసుడి గొరక. అరే, రైలు ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా? అరే లేపండ్రా. అరే సాలే. ఏంటి సార్, అప్పుడు తెల్లవారిపోయిందా? బయలుదేరదామా? ఒరేయ్, అడవి ఏనుగుల అరుపులేంట్రా? అవి అరుపులు కాదు సార్, నా గుర్కా సౌండ్లు. ఒరేయ్,
మేము పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నేను ఇక్కడే ఉంచేస్తాను రా. అసలు నిద్రపోను సార్. కర్మరా బాబు. వీడు మళ్ళీ గురక పెడుతున్నాడు రా. అరే లేపడరా వీడిని. ఏంటిది? చచ్చా అరే ఇడు తినేస్తున్నాడు రా. అరే అరే లేవరా నువ్వు లేవరా. అరే ఎందుకురా నన్ను హింసిస్తావు? నేనే పాపం చేశాను రా. అరే నీకు దండం పెడతాంట్రా, నువ్వు పడుకోమాట. మాట్లాడలేదు రా అన్న. అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టండి రా. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు. మీరేంటి సార్ నా చుట్టూ కూర్చున్నారు? పారిపోతానా? నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్. మేమే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం. మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి? మాకు రాత్రంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా. మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గానీ విమానం మూత కూడా నేను ఇష్టపోలేదన్నా. కుంభకర్ణుడు వాడెవడో బకాసురులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు. కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే. మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మైండ్ రిలీఫ్ అయిద్ది. యోగా చేద్దాం రండి. అరే